పార్థు గుడిలో నుండి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శక్తి, పార్థు ఒక్క నిమిషం ఆగు, అయితే భానుమతి మన ఇంటికి ఇక వచ్చేసినట్లుగానేనా, నువ్వు క్షమించేసినట్లుగానేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే దాన్ని నేను క్షమించడం ఏంటి, నేను క్షమించలేదు, అయినా మన ఇంటికి ఎందుకు వస్తుంది, మన ఇంటికి రాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శక్తి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శక్తి మాత్రం అవును, ఇప్పుడు పార్టీలోకి వచ్చింది, రేపు ఇంటికి వస్తుంది, ఇంట్లో ఒక మనిషి అయిపోతుంది కదా, అలాంటప్పుడు నువ్వు క్షమించేసినట్లుగానే కదా బావగారు ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా సరే భానుమతి అయితే మన ఇంట్లో ఉండడం మాత్రం పక్కాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎట్టి పరిస్థితుల్లో భానుమతిని ఇంట్లోనికి రానివ్వను, అలాగే ఇంటి మనిషి కానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ అయితే ఏంటి అలా మాట్లాడుతున్నావు శక్తి, నువ్వు అయినా ఇంట్లో ఉన్న మనిషివే కదా, అలా మాట్లాడవచ్చా, అయినా గెలుస్తారో గెలవరో అని ఎందుకు అంటున్నావు, గెలుస్తారు అని అందరికీ నమ్మకం ఉంది, నువ్వు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శక్తి అయితే అలా కాదక్క, నేను ఏదో మామూలుగా అన్నాను, అంటే భానుమతి మన ఇంట్లోనికి వచ్చేస్తుందో ఏమో, అయినా తన తప్పులన్నీ మర్చిపోయారా ఏంటా అని అడిగాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే లేదు, తను ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను, ఇంట్లోనికి రాదు, అలాగే మా నాన్నగారు గెలవడం కూడా పక్కా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్థు మాత్రం భానుమతిని తలుచుకుంటూ చాలా కోపంగా అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శక్తి అయితే నువ్వు ఇలా భానుమతి మీద కోపంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.